జ్వలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. జ్వలాపురం శ్రీకాంత్ గారు తిరుమల లడ్డు వ్యవహారంలో శివసేన లీడర్. వారే అయోధ్యకి ప్రసాదాన్ని స్పాన్సర్ చేశారట. నెయ్యి కూడా వారే విరాళంగా ఇప్పించారట. వారు అప్పుడు మెంబరే, ఇప్పుడు మెంబరే. ఇట్లా సర్వాంతర్యాములు ఉంటారు. ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు అక్కడ కనిపిస్తూనే ఉంటారు. సో బీజేపీ ఒత్తిడితోటి ఆ రోజు మీరు తీసుకున్నారు. అదే బీజేపీ ఒత్తిడితోటి ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే ప్రత్యేకించి మరి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వారు తీసుకున్నారు. ఇంతకీ లడ్డూ కల్తీ వ్యవహారంలో మతలబు ఏంటండి? అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? సిట్టు గొంతులో ఎలక్కాయ పడిందిట. ఇప్పుడు సిట్ ఏమో అది రివీల్ చేయడానికి ఇబ్బంది పడుతోంది. ఇలా ఆయనే పంపించాడని. మరి ఆయన పంపించిన నెయ్యిలో కూడా కల్తీ జరిగి ఉండాలిగా, లేదా కల్తీ నెయ్యిని ఆయన దగ్గరుండి కొని దాంతో లడ్డు తయారు చేయించి పంపించి ఉండాలిగా. మీరు చేసిన కల్తీకి అయోధ్య రాముడికి కూడా కల్తీ లడ్డు పెట్టాల్సి వచ్చింది. ఎంత అరాచకం అండి మీరు చేసింది. మొదటిగా 99 టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకు మీకు శుభోదయం. వసుదేవన్ గారు, నేను మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం చెప్పినది చేయలేక, ఈ సూపర్ 6లు అమలు పరచలేక, బోటు నుండి లడ్డు వరకు, ఇప్పుడు సూపర్ 7 ఇంకొకటి వచ్చింది, డిఎస్సి. ఈ ఎన్నికలు వస్తున్నాయి కదా, మన దీంట్లో ఎన్నికల దాంట్లో సూపర్ 7 వచ్చింది, డిఎస్సి. ఈ లడ్డులో ఏదైతే వారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 3-4 తర్వాత సిట్టులో ఇప్పుడు తేలుతా ఉంది. ఒక్కొక్క విషయం బయటకు వస్తా ఉంది. అప్పుడు 3 నెలల తర్వాత వారి సభ్యులే చేసి బోర్డు మెంబరే ఈ నెయ్యి వచ్చిండేదన్నది సప్లై చేశారన్నది తెలుస్తానే ఉంది. అయోధ్యకు పంపించారు, అది బాగా వైరల్ అవుతా ఉంది మొత్తం అంతా కూడా. కానీ ఈ మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకో మరి జన సైనికులు దీని గురించి పవన్ కళ్యాణ్ గారు అన్ని దాంట్లో కూడా విషయాల్లో వారు జోక్యం చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈ లడ్డు విషయంలో దాదాపు నిజంగా బీజేపీ వారు అయితేనేమి, కూటమిలో ఈ కూటమి సభ్యులు అయితేనేమి 7-8 మంది బీజేపీ నుంచి వచ్చిన దాంట్లో కూడా వారు అవినీతి పరులుగా, అంటే దేశంలోనే అవినీతి పరులుగా ఉన్నవాళ్ళు. ముఖ్యంగా ఇది చెప్పాలంటే ఒక ఫ్యాక్షనిస్టుల మాదిరి, అంటే అందరినీ దందాలు చేసేవాళ్ళు. ఇటువంటి వారిని లడ్డులో పెట్టి తీసుకొని మరి ప్రజల మీద ఏది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి నామ జపమే వీరికి శ్రీరామ రక్ష. అంటే ప్రజలలో వీళ్ళకి శ్రీరామ రక్ష అంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉంటే వీరికి శ్రీరామ రక్ష. కాబట్టి ఇటువంటి నెయ్యి దాంట్లో నిదానంగా సిట్టు నిగ్గు తేలుస్తుంది. ఈ సిట్టు దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. మళ్ళీ కూటమిని వదిలి బయటికి పోతారా, కూటమిని వదిలి ఇదంతా అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలోనే అని చెప్పి బాగా తొందర ఎక్కువ ఉన్నట్టుంది ఆయన వెళ్ళిపోవాలన్నట్టు. అదే అట్లాగా సార్, నేను వెళ్ళిపోవడం చెప్పలేదు. నేను జనరల్ గా అంటే వారి మనస్తత్వం గురించి చెప్తున్నా. అంటే వారి యొక్క అంటే ఏదైనా కూడా తట్టుకోలేరు కదా తొందరగా ఆవేశంతో. ఈరోజు మన వీర మహిళ గారు చెప్పారు, చాలా నవ్వు వచ్చింది నాకైతే. అంటే అందరినీ తోలు తీస్తాం, తాట తీస్తాం అని పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటున్నారో, నిన్న ఏకేపాడులో జరిగిన దాంట్లో కూడా యథా రాజా తదా ప్రజ, వారు కూడా అలానే తయారైపోయారు. కానీ నేను ఒకటి అడుగుతున్నానమ్మా, మీరు మరీ ప్రశ్నకు సమాధానం చెప్పండి. చింతమనేని ప్రభాకర్ గారు ఒక మహిళను ఇసుక దందాలో కొట్టినప్పుడు జనసేనాని వెంటనే స్పందించి వెంటనే తోలు తీస్తా, తాట తీస్తానన్నారు. కానీ ఈ రోజు మీ వాళ్లే చేస్తుంటే ఏమి తోలు తీస్తున్నారు, ఏమి తాట తీస్తున్నారు? అంటే జరిగి 24 గంటలు అవుతున్నా కూడా ఇంకా నిదానంగా మేము తీసుకుంటాం, ఇంకా మేము చర్యలు తీసుకుంటాం, మా పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు, మా పవన్ కళ్యాణ్ ఇట్లా గారు. భజన వదిలిపెట్టి భజనను పక్కన పెట్టండి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొగిడి లాస్ట్కి ఏమైతారంటే, ఇంతకుముందు మీరే అంటుంటారు మన జగన్మోహన్ రెడ్డి గారు పొగిడి మీరంతా ఇట్లా తయారు చేసినారు అని. సేమ్ ప్రజలు 21 నుంచి 1కి తెచ్చే పరిస్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అన్ని దాంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాయచోటి పోయారన్నారు. ఎందుకు పోయారు? ఆయన బ్రాండ్ను గుద్దుకునే దానికి పోతున్నారు. దీనికి కూడా ఈరెట్లా నా బ్రాండే కదా అని ఇక్కడికి రాలేదంతే, అంత తప్ప దాంట్లో ఇంకా వేరే విషయం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రాయచోటికి పోయొచ్చారు అంటే ఎందుకు పోతున్నారు? ఆయన బ్రాండ్ని రాష్ట్రం అంతా నిలబెట్టుకోవాలి. వచ్చే ఎన్నికలలో బీజేపీతో కలిసి వారు ఇది చేయాలి. అన్ని జిల్లాలలో వారి యొక్క బ్రాండ్ని ఇమేజ్ చేసుకోవాలని పోతున్నారు అంతే. అది దాంట్లో ముందు పడుతున్నారు, టీడీపీ వాళ్ళు వెనకైపోతున్నారు.
అంత తప్ప మీరు దీంట్లో చేసేది ఏం లేదు. 21 నుంచి 1కి వస్తారు, జాగ్రత్త. ప్రజలను విస్మరించద్దండి. ఉద్యోగస్తులను, ప్రజలని మీరు పాలేరులుగా చూడొద్దండి. మీరు కాండి పాలేరులు, మీ నాయకుడు పాలేరు కాండి. ప్రజలను ఉద్యోగస్తులని మీరెందుకు చేస్తారు పాలేరులు? పాలేరులు మీరు కండి, ప్రజలను సంరక్షించండి. అంతేగాని ప్రజలంతా పాలేరులు, ఉద్యోగస్తులంతా పాలేరులు అనుకుంటే 21 నుంచి 1కు రావడం ఖాయం. దీంట్లో మరి ఏ డౌట్ లేదు. మీరు సమర్థించద్దండి. తప్పును తప్పుగా భావించి ఇంకా ఎందుకు పోలేదో మేము పోయేటట్టుకు మా అధినేతకు మేము తెలియజేస్తాం, తొందరగా పరిష్కారం చేస్తాం. పార్టీలో ఇది అది చెప్పండి. అంతేగాని 24 గంటలు సమర్థించుకుంటే ఏం రాదు తల్లి, జాగ్రత్త. మీ అటువంటి వాళ్ళే పార్టీకి నష్టము. మీరు ఎలా సమర్థిస్తారో మీ వల్లనే పార్టీ అధోగతికి పాలవుతుందని రైట్. సుజాత గుర్తించాలి. గారు మాట్లాడతారు. దివే- సుజాత గారు సార్, జ్వాలాపురం శ్రీకాంత్ గారు నేను మాట్లాడిన మాటలు అసలు సరిగా విన్నారో లేదో అని నాకు డౌట్ వస్తుందండి. నేను ఫస్ట్ ఆ జరిగిన సంఘటనని సమర్థించుకోలేదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే చెప్పాము. ఇంతకు ముందు జరిగిన సంఘటనలు కూడా ఉదహరించాను. మా పార్టీ అప్పుడు ఏదైతే కోడి పందాల విషయంలో మా పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకుందో ఆ రోజు జ్వాలాపురం శ్రీకాంత్ గారు ప్రశ్నించారనో, ఇంకొకరు మీడియా వారు ప్రశ్నించారనో చర్యలు తీసుకోలేదండి. మా దృష్టికి వచ్చిన వెంటనే అక్కడ చాలా క్లియర్ గా